నమస్తే అందరికీ. మా ఇంట్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూడండి. ఇది ఒక కట్ట గోంగూర క్లీన్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసాను, కారం బాగా వేసుకోవాలి. ఇది పుల్లగా ఉంటుంది గోంగూర కాబట్టి. గోంగూర బాగా ఇలా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని బాండిల్ పెట్టి ఆయిల్ వేసాను, పోపు దినుసులు వేసాను, కచ్చా పచ్చిగా దంచిన వెల్లుల్లిపాయ వేసాను, తర్వాత కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు వేసాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు అన్నీ బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు పొడి, చిటికెడు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ రోళ్ళు ఉండదు కాబట్టి దంచుకునేదానికి కచ్చా పచ్చా పట్టి వేసాను. ఫైనల్గా కొత్తిమీర వేసాను. బాగా ఒక 2 నిమిషాలు వేపి దించేసాను, పక్కకి అయిపోయింది. చూడండి, ఫైనల్గా మా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.